మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ సిక్స్లపై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కొండపి అసెంబ్లీ నియోజకవర్గం సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డోలా 24,756 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. కొండపి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో డోలా బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే నియోజకవర్గ ప్రజలకు డోలా ఇచ్చిన హామీలు. 6 మండలాలకు రామతీర్థం నుంచి తాగునీళ్లు అందిస్తామని చెప్పారు. అలాగే కొండపిలో 60 పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో వసతులను పూర్తి స్థాయిలో సమకూర్చుతామని చెప్పారు. ఇక కొండపల్లిలో రోడ్ల విస్తరణ చేపడతాము, రోడ్లకు డివైడర్లు ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. సెగ్మెంట్కు సాగర్ జలాలు తీసుకుని వస్తాను అని హామీ ఇచ్చారు. ఇక సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. సింగరాయకొండ రైల్వే లైన్కు అండర్ పాస్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాం, తద్వారా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. సముద్రానికి దగ్గరగా ఉండటంతో తాగునీటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నీళ్లు ఉప్పగా ఉండటంతో జనం తాగునీరు కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాలి అని జనం అడుగుతూ ఉన్నారు. అలాగే పాలేరు నది కుడి కాలువలో బురద ఎక్కువగా పెరుగుతోంది, కాలువ నిర్వహణ పట్టించుకోవాలి అని జనం కోరుతూ ఉన్నారు. అలాగే మర్రిపాడు, పొన్నలూరు మండలాల్లో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, రోడ్లు బాగాలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని జనం చెప్తున్నారు. స్ట్రీట్ లైట్లు కూడా లేవంటున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో పాకాల బీచ్ రోడ్లలో చీకట్లు అలముకుంటూ ఉన్నాయని జనం చెప్తున్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పేద విద్యార్థులకు విద్యకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు సింగరాయకొండలో డ్రైనేజ్ సమస్యలకు చెక్ పెట్టారు. టంగుటూరు మండలంలో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు కావడం, అలాగే మర్రిపూడికొండ ఘాట్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి, పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. మంత్రి పేరు చెప్పి అక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది, రేషన్ దందాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. నియోజకవర్గంలో దామచర్ల కుటుంబ పెత్తనం ఎక్కువగా కనిపిస్తోంది అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అలాగే మద్యం మాఫియాకు చెక్ పెట్టలేకపోతున్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టలేకపోవడం ఒక నెగిటివ్ పాయింట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే 22.5% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 77.5% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా ఉంది. అస్సలు బాగాలేదు అని ఇంకో 10% మంది జనం చెప్తున్నారు. అంటే 20% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తున్నా 80% మంది ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది అంటుంటే బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా ఉంది. అంటే సుమారు 27% మంది కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తుంటే బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 15% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. మంత్రి లోకేష్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 45% మంది జనం అంటున్నారు. కావు అని 12.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 25% మంది జనం అంటూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని చెబుతున్న వారి సంఖ్య 35%గా ఉంది. పూర్తి కాదు అని 12.5% మంది జనం చెప్తుంటే కావచ్చు అని 35% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 22.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 15% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 45% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని 17.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 10% మంది జనం చెప్తున్నారు. రాదు అని 25% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 20% మంది జనం చెప్తుంటే తెలియదు అని 45% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 42.5% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 35%గా ఉంది. ఇవి కొండపు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.